డిబేట్లో జాయిన్ అవుతున్నారు స్టాక్ అండ్ బిజినెస్ అనలిస్ట్ మాధవిరెడ్డి గారు మనం చూసాం గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం ఈ స్లాబ్స్ వీటికి సంబంధించి కొంత తగ్గితే బాగుండని డిస్కషన్స్ గట్రా మాట్లాడుకున్నాం. స్పెసిఫిక్గా చూస్తే దీనివల్ల స్టాక్స్ మీద ఇంపాక్ట్ ఏమైనా ఉందా వివరిస్తారు? డెఫినెట్లీ అండి. ఇప్పుడు అందరూ అదే ఆలోచిస్తూ ఉంటారు. ఎస్పెషల్ ఇన్వెస్టర్స్ అయితే ఇప్పుడు ఈ జిఎస్టీ ప్రభావం వల్ల ఎలాంటి సెక్టార్స్లో ఉండాలి, ఎలాంటి స్టాక్స్ అంటే వీళ్ళు స్టార్ట్ విత్ స్టాక్ వైజ్ వెళ్ళిపోతాం. సో స్టాక్ వైజ్ ఫస్ట్ డైరీ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ అండి. డైరీ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ ఆల్మోస్ట్ 0% చేశారండి. అంటే ఏవైతే 12% కొన్ని ఉన్నాయి, 5% కొన్ని ఉన్నాయి, అవన్నీ కూడా ఇప్పుడు 0%కి వచ్చేయడం వల్ల హెస్టన్ ఆర్గో కానీ, హెరిటేజ్ ఫుడ్స్, పరాగ్ మిల్క్, డోడ్లా డైరీ, నెస్లే ఇండియా, ఇవన్నీ కూడా మనకి డైరీ ప్రొడక్ట్స్ కి బాగా ఉన్నాయి కాబట్టి ఈ స్టాక్స్ లో మనం మేజర్ గా చూడొచ్చు. ఆ తర్వాత ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఎఫ్ఎంసీజీ అండి. ఎఫ్ఎంసీజీ లో మనకి బ్రిటానియా, యూ కెన్ చూస్. ఫుట్వేర్ కూడా బాగా తగ్గించారు. సో ఫుట్వేర్ లో బాటా ఇండియాకి వెళ్ళొచ్చు, రిలాక్సో ఫుట్వేర్, ఖాదిమ్ ఇండియా, లిబర్టీ షూస్, ఇవన్నీ కూడా లిస్టెడ్ కంపెనీస్. ఇవన్నీ కూడా ఫుట్వేర్కి సంబంధించినవి. సో ఈ జిఎస్టీ వాళ్ళు ఆలోచించింది ఏంటంటే ఏవైతే ఈ కార్పొరేట్స్ ఉన్నాయో వాటికి కొంచెం ఎర్నింగ్స్ పెరుగుతాయి, వీళ్ళు కన్సంప్షన్ చేయడం వల్ల సేల్స్ పెరుగుతాయి, గ్రోత్ పెరుగుతాయి, దానివల్ల మనకి కార్పొరేట్ ఎర్నింగ్స్ పెరిగి మనకి టోటల్గా స్టాక్ మార్కెట్స్ కొంచెం పాజిటివ్లోకి వస్తాయని ఇవన్నీ చేశారండి. ఆ తర్వాత మనకి ఈ నెగిటివ్ ఏంటి ఉంది అనుకుంటే కార్బొనేటెడ్ సాఫ్ట్ డ్రింక్స్ మీద 40% వరకు చేశారు. సో వరుణ్ బెవరేజెస్ అండ్ హిందుస్థాన్ ఫుడ్స్ కి ఇది కొంచెం నెగిటివ్ అని వీటి మీద స్టాక్స్ పెట్టే విషయంలో ఆలోచించాలి. తర్వాత ఎఫ్ఎంసీజీ పర్సనల్ కేర్ కూడా చాలా వరకు తగ్గించారు. అంటే షాంపూస్, సోప్స్, హెయిర్ ఆయిల్, టూత్పేస్ట్, షేవింగ్ క్రీమ్, ఇవన్నీ కూడా 18% లో ఉండేవండి, దాదాపుగా 5% కి చేశారు. సో దీనివల్ల మనకి హెచ్యుఎల్ కానీ, కోల్గేట్, జిల్లెట్, మ్యారికో, గోద్రేజ్, కన్జ్యూమర్, ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం. ఆ తర్వాత హెల్త్ కేర్ అండ్ ఫార్మా అండ్ హెల్త్ కేర్కి వచ్చేటప్పటికి ఎసెన్షియల్ డ్రగ్స్ అండ్ వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో అవి 5% వరకు తగ్గించారండి. ముందు మనకి 12% ఉండేవి. సో దీని వల్ల బెనిఫిట్ అయ్యే కంపెనీస్ చూసుకుంటే సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, సిప్లా, లుపిన్, బయోకాన్, ఇలాంటివన్నీ. ఆ తర్వాత మెడికల్ డయాగ్నోస్టిక్స్ వాటి మీద కూడా కొంచెం ఈ థర్మోమీటర్స్, గ్లూకోమీటర్స్ వాళ్ళు కట్టు 5% చేశారు. సో దీనివల్ల వాళ్ళకి ఏంటంటే ఈ లాల్ ప్యాథ్ ల్యాబ్స్ వీళ్ళు ఎక్కువగా డయాగ్నోస్టిక్స్ లో ఉంటారండి, వీళ్ళకి కొంచెం బెనిఫిట్ అయ్యే కనిపిస్తుంది. అలానే మెట్రోపోలిస్, ఇలాంటి కంపెనీస్. ఆ తర్వాత నెక్స్ట్ సిమెంట్ అండ్ బిల్డింగ్ మెటీరియల్స్ కి సంబంధించింది. సిమెంట్ కూడా ఆల్మోస్ట్ 28% లో ఉండేదండి, అది దాదాపుగా 18% వరకు కట్ చేశారు, తగ్గించారు. సో అల్ట్రాటెక్ సిమెంట్, శ్రీ సిమెంట్, ఏసీసీ, అంబుజా, ఇలాంటి సిమెంట్ కంపెనీస్ కొంచెం ప్రాఫిటబుల్ గా కనిపిస్తున్నాయి. అలానే మార్బుల్, గ్రనైట్, స్టోన్ ప్రొడక్ట్స్ కూడా ఆల్మోస్ట్ 5% వరకు తగ్గించేశారు.